రైట్. హాయ్ హలో నమస్తే వనకం ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? సో డెల్టా శ్రీహరి సమర్పించు పంచతల్సి అంటావా షోకి మళ్ళీ మీ అందరికీ స్వాగతం. సో ఈ రోజు నేను మోనిక వచ్చేసాం అండ్ ఈ రోజు మీ అందరితో మాట్లాడడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అండ్ మీరు మాతో మాట్లాడాలంటే కింద నెంబర్స్ కనిపిస్తున్నాయి కదా, ఆ నెంబర్స్ కి కాల్ చేయండి అండ్ మాతో మాట్లాడండి. మోనిక ఎలా ఉన్నావు? హాయ్. చాలా బాగున్నాను, కానీ అసలు నిన్న ఎక్కడికి వెళ్ళిపోయావు? నేను ఒక స్పెషల్ ప్లేస్ కి ఒక స్పెషల్ ఫుడ్ తినడానికి వెళ్ళా. నువ్వు ఒక్కడివే వెళ్ళిపోతావా? లేకపోతే మనంతా మోసుకెళ్తాం అనుకున్నాం. ఏంది సరే, ఏం చేసావు చెప్పు ఫస్ట్. అది నిన్న యాక్చువల్ గా ఫస్ట్ విష్ చేద్దాం. సో ప్రేక్షకులందరికీ రంజాన్ స్టార్ట్ అవుతుంది ఈ రోజు నుంచి. సో రంజాన్ శుభాకాంక్షలు. రంజాన్ ముబారక్ హో. కరెక్ట్ గా చెప్పానండి? రంజాన్ ముబారక్ హో. మన ముస్లిం సోదరులందరికీ రంజాన్ ముబారక్. అసలు నిన్న ఏమైందంటే రంజాన్ స్పెషల్ గా స్టార్ట్ అవుతుంది కాబట్టి ఎక్కడెక్కడ హలీమ్స్ దొరుకుతున్నాయో వాళ్ళందరూ ఒక ప్రెస్ మీట్ పెట్టారు. సో స్పెషల్ గా కొంతమందిని పిలిచారు, రిపోర్టర్స్ అలాంటి యాంకర్స్ ని. సో అక్కడికి వెళ్ళి చక్కగా మనం హలీం ని టప 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 టేస్ట్ చేసాం. ఎప్పుడు ఫుడ్ బ్లాగ్ కి నిన్నే ఎందుకు పిలుస్తారు? అంటే కొంచెం దిట్టంగా సాలిడ్ గా ఉంటాం కదా. నువ్వే కరెక్ట్ గా ఫుడ్ రివ్యూ ఇవ్వగలుగుతావు. అలా అని కాదు, నాకన్నా బాగా ఇచ్చిన వాళ్ళు ఉంటారు. కొంచెం సైజ్ ఇంకొంచెం పెంచుదాం అని చెప్పి పంపిస్తున్నారు అనమాట. మరి నువ్వు అన్ని తినేస్తే ఎలా మరి చెప్పు? తినేస్తే తెల్లారేసరి పరిగెట్టాలన్నమాట. సరే, కానీ హలీం గురించి మాట్లాడుకుంటే అసలు ఎందుకు నిన్నటి నుంచే స్టార్ట్ చేశారా హలీం? మొత్తం 365 days ఉండొచ్చు కదా. మొత్తం 365 days కావాలా నీకు? అసలు యాక్చువల్ గా మీ అందరికి తెలిసిన విషయం ఏంటండి, కొంచెం మోనికాకి తెలియదు కాబట్టి చెప్దాం. సో హలీం తెలుసు, వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళ ఫుల్ నాలెడ్జ్, నీకు తెలియదు. అసలు హలీం స్పెషాలిటీ ఏంటంటే రంజాన్ సీజన్ ఏదైతే ఈ 35-40 days ఏదైతే ఉంటుందో ఆ మొత్తం అంతా వాళ్ళు చాలా స్ట్రాంగ్ గా ఉపవాసం చేస్తారనమాట. కనీసం ఉమ్ము కూడా నోట్లోకి తీసుకోరు. సెలైవా కూడా కాదు. ఇప్పుడు డిహైడ్రేట్ అయిపోదా బాడీ? ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అయింది కాబట్టి ఉమ్ము కూడా తీసుకోకపోతే బాడీ డిహైడ్రేట్ అయిపోయి కళ్ళు తిరిగి హెడ్ఏక్ వచ్చి అన్కాన్షియస్ అయిపోయి కింద మీద పడిపోయి నీకు ఈ క్యారెక్టరిస్టిక్స్ అని నీకు వాళ్ళకి అలా ఉండో. వాళ్ళు ఎవరైతే ఆల్రెడీ మన ముస్లిం సోదరులు కానీ వాళ్ళ ఫ్యామిలీస్ లో చిన్నప్పటి నుంచే పిల్లలకి అది అలవాటు చేస్తారనమాట. ఆ 40 days నిష్టగా చేసేది. ఎందుకు అలా చేయడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. దానికి చాలా రీజన్స్ అవన్నీ మనం డిస్కస్ చేసుకుందాం. సో గైస్, ఇప్పుడైతే మీరు అంటావా చూస్తున్నారు కాబట్టి ఈ రోజు మనం దీని గురించి మాట్లాడుకుందాం. ఉపవాసం అనేది చేస్తే కళ్ళు తిరుగుతాయి, నా వల్ల కాదు అని మోనిక అంటుంది. ఉపవాసం చేయడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి, అందుకే వాళ్ళు ఈ సీజన్ మొత్తం అంతా ఉపవాసం ఉంటారు అని నేను అంటున్నాను. సో దానికి మీరేమంటారు? అంటారా అనేది వాళ్ళ మాటలో మీ ఒపీనియన్స్ మాకు తెలుసుకోవాలని ఉంది. మరి కింద నెంబర్స్ ఉన్నాయి కదా, వెంటనే కాల్ చేసేయండి. బట్ నా వల్ల అయితే కాదు ఉదయ్. అసలు నువ్వు ఎప్పుడు ఉపవాసం చేసావా నీ లైఫ్ లో? ఎప్పుడో పొద్దున్న ఒకసారి, మధ్యాహ్నం ఒకసారి, రాత్రి ఒకసారి, 3 అట్లా వేసేయడమే. కానీ చిన్నప్పుడు చేశాను, మళ్ళీ ఇప్పుడు చెయ్యాలనుకున్నాను కానీ అవ్వట్లేదు. కళ్ళు తిరుగుతాయి. ఇగో మార్నింగ్ లేవగానే నాకు ఇడ్లీ కానీ దోశ కానీ ఉండాలి. అది ఎప్పుడు 8 o'clock కి. మళ్ళీ 10 కి టీ ఉండాలి, టీతో పాటు ఇంకేదైనా స్నాక్స్ ఉండాలి. మళ్ళీ 1 కి నాకు కంపల్సరీ 1 కి లంచ్ ఉండాలి, లేదంటే కళ్ళు తిరుగుతాయి, లేదంటే మొత్తం బుర్ర పనిచేయదు నాకు. నీ వల్ల కాదు బెట్ట ఇవన్నీ, నువ్వు లైట్ తీసుకో. మళ్ళీ 4 o'clock కి స్నాక్స్ కావాలి నాకు, అండ్ 6 o'clock కి జ్యూస్ కావాలి, డిన్నర్ చేసిన తర్వాత ఫ్రూట్స్ కావాలి. గేదె కుడి తాగినట్టు అన్నీ తింటావు నువ్వు? అన్ని చేస్తాను, కాకపోతే అయినా కూడా నేను జిమ్ కి వెళ్ళి స్లిమ్ గా ఉంటున్నా. అది జిమ్ కి వెళ్తాను కాబట్టి. సరే, కాలర్ రెడీగా ఉన్నారంట, వాళ్ళని అడిగి తెలుసుకుందాం అసలు వాళ్ళు ఏం చేస్తారు. హలో హాయ్. మీ వాయిస్ చాలా లోగా ఉంది, కొంచెం గట్టిగా మాట్లాడుతారా? నువ్వు అలా మాట్లాడితే వాళ్ళు భయపడతారు, కొంచెం స్లోగా చెప్పు. మీ పేరు? స్వాతి గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? వరంగల్ నుంచి కాల్ చేస్తున్నారు. ఓకే స్వాతి గారు, మోనిక అంటోంది ఉపవాసాలు అసలు నా వల్ల కాదు, అసలు ఈ నెల రోజులు ఎవరైతే మన ముస్లిం సోదరులు ఉపవాసం చేస్తున్నారో వాళ్ళు చాలా గ్రేట్, అసలు నా వల్ల అయితే అసలు కాదు అంటుంది. మరి మీరేమంటారు, మీ వల్ల అవుతుందా ఉపవాసం చేయడం? అసలు నార్మల్ గా ఎప్పుడైనా చేస్తుంటారా? అదే అంటున్నాను స్వాతి గారు. ఈ 30 days అంటే అసలు ఎలా చేస్తారండి? 1 day చేయాలంటేనే కష్టంగా ఉంటది. 4 దాటిందంటే ఎప్పుడు తినాలని ఆకలి వేసేస్తా ఉంటది, ఎలుకలు పరిగెడతా ఉంటుంది. అందుకే మేకప్ ఎత్తాను కానీ వీళ్ళు అందంగా ఉంటారు. వాళ్ళు చూడు, వాళ్ళు ఎంత ఆరోగ్యంగా ఉంటారు, ఫేస్ లో ఎంత గ్లో ఉంటుంది. నువ్వు ఏం తినకుండానే స్వాతి గారు చేస్తారు. స్వాతి గారు, మీరు అసలు ఉపవాసం చేస్తుంటారా లేదా? కొంచెం గట్టిగా మాట్లాడండి. ఈ రోజు ఉపవాసం మీరు? మరి వై అంది అంటే స్లోగా మాట్లాడుతున్నారు. గట్టిగా కమన్ హాయ్ చెప్పండి గట్టిగా ఒకసారి. మన ఉదయం చూసారా ఎంత గట్టిగా మాట్లాడుతున్నాడో? నిన్న తిన్న హలీం ఇప్పుడు దాకా అది అరగలేదు. మీరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
వరంగల్ 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 నుంచి కాల్ చేస్తున్నారా? మ్యారేజ్ అయిందా అండి మీకు? హౌస్ వైఫ్. చిన్న చిన్న పాప ఉంది కదా మీకు? హలో పాప బాబు. పాప బాబు ఉన్నారా? మన ఓకే. కాదండి స్వాతి గారు, మనకు అవసరమా చెప్పండి ఈ ఫాస్టింగ్? అంటే 30 days చేయాలంటే అసలు అవుతుందా మన మిమ్మల్ని వల్ల? ఎవరు చేయమనట్లే, వాళ్ళు చేస్తారు. మీకు కావాలంటే మీరు చేసుకోండి. అంటే నేను స్వాతి గారు ఒకే కేటగిరీ కాబట్టి చెప్తున్నాం. అంటే అలాగే లేడీస్ అంటున్నాం కదా, లేడీస్ అలా లేడీస్ అనే కాదు, అలా అయితే వాళ్ళ ఫ్యామిలీస్ లో చిన్న చిన్న పిల్లల దగ్గర నుంచి వాళ్ళు స్ట్రిక్ట్ గా చేస్తారు తెలుసా. అసలు వాళ్ళని చూసి మనం నేర్చుకోవాలి. ఎందుకంటే పిల్లలు కూడా చేస్తారు. మరి ఏమనుకుంటున్నావు, మొత్తం ఈ 40 days ఇదైతే టైం ఏదైతే ఉందో ఆ 40 days పొద్దునుంచి వాళ్ళు కరెక్ట్ గా 6-6:30 టైంకి నమాజ్ చదువుకున్న తర్వాత ఇఫ్తార్ అంటారు. ఇఫ్తార్ అంటే ఇదేదైతే దీని నుంచి బయటకు వస్తారనమాట. స్వాతి గారు ఉన్నారా మీరు? వింటున్నారు కదా? మీరు చెప్పండి, ఉపవాసం చేయడం మంచిదా కాదా? మంచిదండి, కానీ అన్ని రోజులైతే కష్టం. అన్ని రోజులు కాదు, పోనీ వారానికి ఒక రోజైనా చేయొచ్చా మీరు? వారంలో ఒక రోజు చేయొచ్చు. అది ఉండే వాళ్ళు ఇష్టం. ఉండే వాళ్ళ ఇష్టం అంట. ఉండే వాళ్ళ ఇష్టం. ఓకే, ఎనీవేస్ థాంక్యూ సో మచ్. స్వాతి గారు మనం ఓన్లీ గంట సేపు ఉపవాసం ఉందాం, ఓకేనా? ఓకే, సో నెక్స్ట్ కాల్ రెడీ ఉన్నారంటే తీసుకుందాం. ఓకే. హలో హలో నేను చెప్తే ఉంటాను. హలో హలో హలో, హాయ్ అండి, ఎవరు? చందు అండి. చందు గారు ఏం చేస్తుంటారు? నేను బెంగళూరులో సాఫ్ట్వేర్. బెంగళూరులో సాఫ్ట్వేర్. ఆహా, ఇంత బిజీ స్కెడ్యూల్ లో కూడా మీరు ఊ అంటారా కాల్ చేసి. హాలిడే ఉంది, అందుకే కాల్ చేశాను. ఈ రోజు ఎందుకండి హాలిడే? నిన్న నైట్ షిఫ్ట్ చేశాను కాబట్టి. ఓకే, సో చందు గారు, ఈరోజు మన టాపిక్ ఏంటంటే అసలు మన ముస్లిం సోదరులు ఈ 40 days చాలా వండర్ఫుల్ గా, చాలా స్ట్రిక్ట్ గా డెడికేటెడ్ గా ఉపవాసం చేస్తారు కదా. సో ఉపవాసాలు అన్నవి అసలు మంచి కల్చర్. మోనిక అంటుంది నా వల్ల అయితే అసలు కాదు ఉపవాసం చేయడం అని తను అంటుంది. కనీసం 30 రోజులు 40 రోజులు చేయలేకపోయినా వారానికి ఒక రోజైనా చేయాలి అని నేను అంటున్నా. మీరేమంటారు? వారానికి ఒక రోజు మీరు 2 పూటలు తెలుసుకుని సరిపోతుంది ఆ రోజు. ఏంటి బెనిఫిట్ అంటారు దాన్ని చేయడం వల్ల? సన్నబడతారు కదా. సన్నబడతారా? ఓకే, ఇంకా అంటే ఏం లేదు. చందు గారు, నేను కూడా అలాగే చేస్తాను తెలుసా, అందుకే అంత చందు గారు- సన్నగా ఉన్నాను నేను. మీరు చాలా సన్నగా ఉన్నారండి. అదే నేను అలాగే చేస్తాను, నేను ఉపవాసం చేస్తాను. వారంలో 2 గంటలు ఉపవాసం చేస్తాను. ఆ అమ్మాయి నార్మల్ గానే ఉంది, నేనే కొంచెం లావుగా ఉన్నాను, నా పక్కన సన్నగా అనిపిస్తుంది, అది మ్యాటర్. ఆవిడేం సన్నగా లేదు. కాదు, నువ్వు చేయొచ్చు కదా 40 days, అది హెల్త్ కి మంచిది కదా. అవును, చాలా మంచి. అసలు యాక్చువల్ గా అదొక జీవిత విధానం. ఏంటంటే ఈ 40 days ఏదైతే ఉంటుందో, ఈ 40 days స్ట్రిక్ట్ గా ఉపవాసం చేయడం వల్ల 2 మెయిన్ బెనిఫిట్స్ ఉంటాయి. ఫస్ట్, మన సిస్టమ్ అనేది క్లీన్ అవుతుంది. ఎందుకంటే మనం 3 పూట్ల ఫుడ్ వేసేస్తాం కదా. ప్రేగులు కాదు, మొత్తం సిస్టమ్ లోపల డైజెషన్ సిస్టమ్ అంతా, దానికి కొంచెం బ్రేక్ దొరుకుతుంది, రిలాక్స్ అవుతుంది, కాబట్టి అది క్లీన్ అవుతుంది. నెంబర్ 2 ఏంటంటే మంచి స్కిన్ గ్లో వస్తుంది, రోగాలన్నీ క్యూర్ అవుతాయి. అండ్ సెల్ఫ్ కంట్రోల్ మెయిన్. ఇంతసేపు తినకుండా ఉండాలి అంటే ఫస్ట్ సెల్ఫ్ కంట్రోల్ ఉండాలి, అది కూడా పెరుగుతుంది. ఈ 2 బెనిఫిట్స్ ఉన్నాయి. చందు గారు ఉన్నారా? వెళ్ళిపోయారు. నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో 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 హాయ్ హలో హాయ్ హాయ్ మీ పేరు ఏంటి? పేరు ఓకే, సువర్ణ. నీ వాయిస్ లోగా వస్తుంది, నువ్వు చిన్న పని చేయి. టీవీ నుంచి దూరంగా రా. ఓకే, వచ్చి నాతో మాట్లాడు. బయటకు వచ్చే, అసలు ఇంటి నుంచి బయటకు వచ్చే, దూరం నుంచి చూడు మమ్మల్ని. ఓకే, చెప్పు సువర్ణ, ఏం చేస్తుంటావు? చదువుతున్నావా? ఏం చదువుతున్నావు? ఓ, జాబ్ చేస్తున్నావా? చదువు చెప్తుంది. ఆహా, బంగారు తల్లి. ఓకే, సో ఈ రోజు మన టాపిక్ నీకు తెలుసు కదా, ఉపవాసం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. సో నువ్వు ఉపవాసం చేస్తుంటావా? చేయగలవా? చేయలేవా? వాట్ ఇస్ చేపిస్తా ఉంటావా పిల్లలకి? కార్తీక మాసం మొత్తం మరి ఉపవాసమేనన్నా. కార్తీక మాసం ఎగ్జాక్ట్లీ, ఎస్. ఒక్కొక్కరికి ఒక్కొక్క సీజన్. సో కార్తీక మాసంలో ఎలా చేస్తావు ఉపవాసం చెప్పు? అంటే మార్నింగ్ అంతా ఏం తినను, ఈవినింగ్ జస్ట్ పాలు లేదంటే ఏదైనా టిఫిన్ అంతే. మొత్తం నెల రోజులు చేస్తారు తెలుసా నీకు సంగతి? మొత్తం అంతే అన్న. అది ఎందుకంటే ముస్లిమ్స్ రంజాన్ టైంలో చేస్తారు, అండ్ మన హిందూస్ అందరూ కూడా కార్తీక మాసంలో ఉపవాసాలు ఉంటారు. ఏంటి బెనిఫిట్? యాజ్ ఎ టీచర్, వాట్ డు యు సే దట్ బెనిఫిట్స్ ఆఫ్ ఉపవాసం?
బెనిఫిట్ అంటే ఏమన్నా ఇప్పుడు మనం ఉండడానికి దేవుళ్ళు లేనైతే మనం ఉండం. ఆ దేవుళ్ళకే కదన్నా ఏదో ఒక నెల కేటాయించింటుంది, మొత్తం ఇయర్ మొత్తం కేటాయించింటుందా? కాదు, హాయిగా ఉపవాసం చేయకుండా మనం హాయిగా పిజ్జాలు బర్గర్లు ఏది కావాలంటే అది తిని బిర్యానీలు తిని మంచిగా ఎంజాయ్ చేయొచ్చు కదా. గరికపాటి గారు ఏమన్నారు, ఏది కావాలంటే అది. అనుకుంటే మనము 60 years బతికే వాళ్ళం, 40 years 30 years కూడా ఉండం. కరెక్ట్. ఇలాంటివన్నీ తినే ఈ పిజ్జాలు బర్గర్లు ఇవన్నీ తిని 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 ఇంత అందంగా అవుతున్నారు. మేకప్ వేస్తారు వీళ్ళు. ఓకే, ఒక టీచర్గా మీరు ఏమని చెప్తారు అంటే ఇప్పుడు నెక్స్ట్ కమింగ్ జనరేషన్స్ కానీ వాళ్ళు ఎలాంటి లైఫ్ స్టైల్ ఫాలో అయితే మంచిది, ఆరోగ్యంగా ఉంటారు, ఎక్కువ కాలం హెల్తీగా ఉంటారు అని చెప్పాలంటే దానికి మీరు ఏమంటారు? అంటే ఈ జనరేషన్ లో బయట బాగా ఫాస్ట్ ఫుడ్ గానీ తొందరగా అయ్యే ఫుడ్ ని ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు కాబట్టి అవి కాకుండా ఇంట్లో పేరెంట్స్ చేసేంటివి హెల్దీ ఫుడ్ తీసుకుంటే వాళ్ళ లైఫ్ ఇంకొంచెం బాగుంటుంది. మధ్యలో ఈ రోగాలు, హెడేక్లు, హార్ట్ అటాక్లు ఇలాంటివి రాకుండా నివారించవచ్చు. అవును, మీరు ఇందాక చెప్పినట్టు ఒక పాయింట్ ఉంది. ఇదివరకు మన అందరి లైఫ్ స్పాన్ 80+ years ఉండేవాళ్ళం. ఇప్పుడు స్వాతి గారు చెప్పినట్టు 45-50కే పీకుతున్నారు చాలా మంది. ఎందుకంటే ఆహార అలవాట్లు. అంటే మా వల్ల కాదు, ఈ పప్పులు, ఈ పాలకూరలు, మీ వల్ల ఏది కాదు, బెండకాయలు ఇవన్నీ మా వల్ల. ఓకే, సో పిజ్జా బర్గర్స్ అవన్నీ ఉంటాయి. ఓకే, ఇవన్నీ మనం మాట్లాడు. సో మన యాక్చువల్లీ మన టాపిక్ ఏంటో తెలుసు కదా. సో ఇప్పుడే కొత్తగా చూస్తున్న వాళ్ళందరికీ మా టాపిక్ ఏంటో మీకు తెలుసు కదండి. సో ఇది రంజాన్ సీజన్ నడుస్తుంది. మన బ్రదర్స్ అండ్ సిస్టర్స్ చాలా నిష్ఠగా వాళ్ళ ఉపవాసాలు దీక్షలన్నీ ఈ రోజు నుంచి స్టార్ట్ చేస్తున్నారు. సో మనం కార్తీక మాసంలో చేస్తాం. మోనికా లాంటి వాళ్ళు అనమాట అసలు ఎప్పుడు చేయరంట. నాకు వల్లే కాదు, నాకు కళ్ళు చేస్తాను నేను అని చెప్పాను కదా. ఎప్పుడు డైలీ 2 గంటలు నేను ఉపవాసం చేస్తాను. అండ్ పడుకున్నప్పుడు 8 hours ఉపవాసం చేస్తాను. ఇవన్నీ ఉపవాసాలు కాదా? ఓకే, సో దీని గురించి మేము మాట్లాడతాం. మీరు మాకు కాల్ చేయాలంటే కింద నెంబర్స్ కనిపిస్తున్నాయి కదా, ఆ నెంబర్స్ కి. హలో బాయ్ కాల్ చెప్పండి. ఎవరండి మాట్లాడేది? మస్కద్. ఏంటండి? మస్కద్. మస్కత్. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ఎస్, మస్కత్. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? తిరుపతి. ఓకే, ఏం చేస్తుంటారు? స్టడీయా? ఈ రోజు వెళ్ళలేదా మరి కాలేజ్ కి? కాలేజ్ అయిపోయిందా? సో ఓకే మస్కత్, ఈ రోజు మన టాపిక్ ఏంటంటే ఫాస్టింగ్ ఉండడం చాలా మంచిది అని ఉదయ్ అంటున్నాడు. నేనేంటంటే కళ్ళు తిరుగుతుంది, దానివల్ల డిహైడ్రేట్ అయిపోతుంది బాడీ, అండ్ ఇమ్యూనిటీ సిస్టమ్ కూడా చాలా వీక్ అవుతుంది, అండ్ హెడేక్ కూడా వస్తుంది అని నేను అంటున్నాను. అది భయ్యా, ఇలాంటి అమ్మాయిలకి అలాంటి రోగాలన్నీ వస్తాయి. మీ ఫాస్టింగ్ చేస్తే ఇవన్నీ సెట్ అవుతాయి అని నేను మీరేమంటారు చెప్పండి. అసలు యాక్చువల్ గా మీది ఇప్పుడు సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి సో అసలు మొత్తం ఈ 40 days ఎలా ఉంటుంది, ఏంటి, ఏం చేస్తారు అది చెప్పండి ప్లీజ్. 30 days 40 days కాదు. 30 days ఓకే ఓకే. కొందరు 10 days ఎక్స్టెండ్ చేసే వాళ్ళు ఉంటారు కదా. చెప్పండి. అంటే ఫస్ట్ టైం కదా, ఫస్ట్ టైం కొద్దిగా అన్ఈజీగానే ఉంటది, చిన్న అలవాటు అయిపోతుంది రాను. ఓకే, అయినా ఏం పర్లేదు, ఉండిపోవచ్చు. దీనివల్ల మీకు ఈ 30 days చేసిన తర్వాత ఫస్ట్ వచ్చే హెల్త్ బెనిఫిట్ ఏంటి? బెనిఫిట్ అలా ఏం లేదు. చెప్పండి. మంచిదనే కదా అది. అదే మంచిది కదా, ఎందుకు మంచిది, దేనికోసం మీరు చేస్తారు? ఎందుకంటే నేను ఎవరికి అడగలేదండి పెద్దలకి. యాక్చువల్ గా మెయిన్ రీజన్ ఏంటంటే మొత్తం మన సిస్టమ్ అంతా క్లీన్ అవుతుంది. మన లోపల ఉన్న ఏదైతే చాలా రోజుల నుంచి పెండింగ్ లో ఉన్న రోగాల మీద మన సిస్టమ్ ఫోకస్ చేసి వాటిని క్లీన్ చేస్తుంది. స్కిన్ ఇంప్రూవ్ అవుతుంది, ఫ్యాట్ లాస్ అవుతాం, హెయిర్ హెల్త్, స్కిన్ హెల్త్, లోపల ఉన్న సిస్టమ్ అంతా చాలా మంచిది. ఏమంటారు? మస్కత్ అంటే రోజా అయిపోయిన తర్వాత ఈవినింగ్ ఎందుకు హలీం తింటారు అందరూ? హలీం తింటారంటే హలీం ఏం లేదు, ఇప్పుడు ఫస్ట్ రోజే కదా, ఫస్ట్ రోజు వచ్చి ఖర్జూర్తో తింటారు. అంటే 30 days హలీం ఓన్లీ 30 days స్పెషల్ గా రంజాన్ లో పెడతారు కదా, ఎందుకని ఏమైనా ఐడియా ఉందా? అదే రంజాన్ స్పెషల్. ఎందుకంటే హలీం ఈజ్ వెరీ న్యూట్రిషియస్ ఫుడ్ అన్నమాట. అందులో మన పల్సెస్ కానీ, మీట్ కానీ, జీడిపప్పు, నెయ్యి ఇవన్నీ కలిపి ఒక ఫుల్లీ న్యూట్రిషియస్ ఫుడ్. రోజంతా వీళ్ళు పాపం ఉపవాసం ఉంటారు కాబట్టి రోజా అయిపోయిన తర్వాత ఎప్పుడైతే, అంతేనండి కరెక్ట్ నేను చెప్పింది? 365 days పెట్టొచ్చు కదా. 365 days పెడితే నీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు రోజు అది ఒక 1 meal అంతే.
సో ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మస్కత్ గారు. సో యాక్చువల్గా రీజన్ ఏంటంటేనండి, హలీమ్ సాయంత్రం ఈ సీజన్లో ఎక్కువ ఉండడానికి కారణం ఏంటి అంటే అది కంప్లీట్ న్యూట్రిషన్తో ఉండే ఫుడ్ అనమాట. ఒక్కసారి హలీం తింటే చాలా రోజుకి సరిపడా కావాల్సిన న్యూట్రిషన్ అంతా వచ్చేస్తుంది. సో వీళ్ళు ఎండ్ ఆఫ్ ది డే హలీం తింటారు, హలీంతో స్టార్ట్ చేస్తారు. ఓకే, నువ్వు ఇందాక ఒక మాట చెప్పావు కదా, వెయిట్ లాస్ కూడా అవుతారు, హెయిర్ గ్రో కూడా అవుతుంది. అది ఏ విధంగా అవుతుంది ఒకసారి నాకు ఏ విధంగా అవుతుందో ఫస్ట్ కాలర్తో మాట్లాడదాం, మాట్లాడి ఆ విషయం డిస్కస్ చేద్దాం. హలో, హాయ్. హలో, హాయ్, హాయ్, మీ పేరు? పావని అండి. పావని గారు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ఖమ్మం. ఖమ్మం. ఏం చేస్తుంటారు మీరు? ప్రెసెంట్ హౌస్ వైఫా? ఓకే. సో పావని గారు, ఈరోజు మన టాపిక్ మీకు తెలుసు కదా. సో ఉపవాసం ఉండడం వల్ల చాలా బెనిఫిట్స్ అని నేను అంటున్నాను. ఏమంటాంలే తర్వాత ఉందా అని ఆవిడ అంటున్నారు. మీరేమంటారు? దేవుడికి సంబంధించింది కదండి. అవును. అది మనకి కొంతమంది ఉంటారు, ఉండరు. ఉండగలిగే వారు ఉంటారు, ఉండలేని వారు ఉండలేరు అంటారా? అంటే కొంతమంది డైటింగ్ లో ఒక ప్లస్ అయింది అనుకుంటారు. మీరు చేస్తారా? నార్మల్లీ ఉపవాసాలు ఉంటారా? చేస్తామండి. కాదు పావని, నేనేమంటున్నానంటే ఇప్పుడు ఉపవాసం ఉండడం వల్ల మనకి అంటే ఎప్పుడు తినాలి ఫుడ్ ఎప్పుడు తినాలి, టైం ఎప్పుడు అయిపోతుంది, హెడ్ఏక్ వస్తూ ఉంటుంది, ఇవన్నీ మైండ్లో తిరుగుతూ ఉంటుంది కదా. మనం చేసేది ఫాస్టింగ్, దేవుడిని బాగా ధ్యానించుకొని పూజ చేస్తే అయిపోతుంది కదా. ఈ ఫాస్టింగ్ ఎందుకు, హ్యాపీగా తినేసి ఎంజాయ్ చేయొచ్చు కదా లైఫ్ ని. మనం పడుకున్నంత సేపు ఫాస్టింగ్ అవుతుంది కదా మనకి. ఓకే, సో పావని గారు ఆవిడ చెప్పిన లీడ్ కి ఆవిడ వెళ్ళిపోయారు అనుకుంటా. ఇంకో కాల్ తీసుకుందాం. హలో, హలో. హలో, హాయ్. హాయ్. మీ పేరు? నా పేరు లక్ష్మి, రాజమండ్రి నుంచి వస్తున్నానమ్మా. లక్ష్మి గారు నమస్తే అండి, బాగున్నారా? మీ ప్రోగ్రామ్ బాగుంది, ఇప్పుడే చూసాను. థ్యాంక్ యూ సో మచ్. రోజు వాచ్ చేయండి. ఓకే, సో లక్ష్మి గారు ప్రోగ్రామ్ థ్యాంక్ యూ అండి. రోజు వచ్చేస్తాం 11 నుంచి 11:30 వరకు, చూడండి మీరు. బాగుంది. రోజు నాతో గొడవ పడుతూ ఉంటాడు లక్ష్మి గారు ఉదయ్. నేను అంటే తను అంటాడు. అట్లా కాదు, ఈ అమ్మాయి ఈరోజు టాపిక్ మీరు చూసారు కదా, ఫాస్టింగ్ గురించి టాపిక్ చూసారు కదా. ఆ అమ్మాయి అంటుంది, నేను అంటున్నాను, దానికి మీరేమంటారు? ఇద్దరు కలిసి ఉండాలంటున్నాడు, ఇద్దరు కలిసి ఉండాలి. ఉపవాసం ఉంటే మంచిదా కాదా చెప్పండి మీరు. ఉపవాసం మంచిదే. ఈ అమ్మాయి నేను ఉండలేను అంటుంది. రెండో ప్రధానం లాల్ బహదూర్ శాస్త్రి గారు సోమవారం కూడా ఉపవాసం ఉండాలని గారు. అది చూసావా, సోమవారం. మరి గరికపాటి గారు ఏది పడితే అది తినమన్నారండి. ఆయన ఎన్ని చెప్తారు అలా. కానీ గైస్ ఇప్పుడు చిన్న షార్ట్ బ్రేక్ తీసుకుందాం. ఇలా అలా వచ్చేస్తాం. టేక్ ఎ షార్ట్ బ్రేక్. సో కాలర్ రెడీగా ఉంటే కాల్ తీసేసుకుందాం. హలో, హలో. హాయ్. హాయ్ సార్. నమస్తే, మీ పేరు? ఈశ్వర్ గారు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మేడం, మాది పలాస మేడం. పలాస నుంచి కాల్ చేస్తున్నారా? ఓకే, లెట్ us టాపిక్ లోకి వచ్చేద్దాం. టాపిక్ ఏంటి మీకు తెలుసు కదా, ఉపవాసం ఉండడం వల్ల హెల్త్ బెనిఫిట్స్ ఏమవుతాయి. ఈ అమ్మాయి నా వల్ల కాదు అంటుంది, నేనేమంటున్నా అంటే ఉంటే మంచిది అని నేను అంటున్నాను. మీరేమంటారు? ఎందుకు సార్ ఉన్నది ఒకటే జీవితం, చక్కగా తినేసి అంటే ఉపవాసం ఉండడం వల్ల హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి అనుకుంటున్నారా, లేవు అనుకుంటున్నారా? అంటే మేడం గారు కొద్దిగా అదే వెయిట్ అయితే చెప్పలేను కానీ వెయిట్ అదే డైటింగ్ గారు చేస్తే నార్మల్ గా అయితే అనవసరం వేస్ట్. ఆవిడకి అవసరం లేదు కదా. నేనేమన్నానంటే ఇష్టం వచ్చింది తినాలి, హ్యాపీగా ప్రోటీన్స్ న్యూట్రిషియస్ ఫుడ్ తినాలి, ఆరోగ్యంగా ఉండాలి అని అంటున్నా. తినకుండా రోజు తింటే ఆరోగ్యంగా ఉండరు. రోజు పంచతులసి వాడితే మనం ఆరోగ్యంగా ఉంటాం, అది వేరు. అది ఓకే, మీరేమంటారు? నేను చెప్పింది ఏంటంటే ఒకటే జీవితం సార్, ఏది నచ్చితే అది తినొచ్చు. కానీ ఏంటంటే లిమిట్ తినాలి. ఒక వయసులో అరుగుతుంది, ఇంకొక వయసు వచ్చే తర్వాత అరగదు. అది పడాలి అనవసరంగా. ఇప్పుడు మేడం గారు ఏంటంటే కరెక్ట్ ఏజ్ లో ఉంది కాబట్టి ఏది తిన్నా అరుగుతుంది. కొద్ది రోజుల తర్వాత ఏది తినాలనిపించినా మరి తినలేరు, ముసలి అయిపోద్ది కదా. చిన్న వయసులోనే డయాబెటీస్ వస్తుంది ఇప్పుడు అందరికి. ఎందుకు వస్తున్నాయి డయాబెటీస్? ఎందుకు వస్తున్నాయి అంటే ఓవర్ గా ఎక్కువ వాడేస్తున్నాం సిస్టమ్ ని లోపల. డయాబెటీస్ వస్తుందంటే 100 మందిలో ఎవరికి ఒక్కరికి ఇద్దరికి వస్తుంది మేడం గారు. ఎందుకు? ఇది వరకు అది వేరే, ఇప్పుడు ప్రతి ఒక్కరికి డయాబెటీస్ ఉంది, ప్రతి ఒక్కరికి బీపీ ఉంది. ఎందుకు వస్తున్నాయి అనుకుంటున్నారు? ఏమో సార్, మరి నాకు అనుకునే తెలియదు కానీ ఏమో అన్నారు కదా, దానికి ఆన్సర్ నేను చెప్తాను. కాల్ రెడీగా ఉందంట మోనికా, తీసేసుకుందాం. ఓకే, హలో.
హలో హాయ్ 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 మీ పేరు హారిక హాయ్ హారిక హారిక ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నావు? పట్టిసీమ పట్టిసీమ. మ్యారీడా అన్మ్యారీడా? మ్యారీడే. మ్యారీడ్ అంటే గౌరవం, మీరు అంటాం. అన్మ్యారీడ్ అంటే ఆహా అమ్మ బాగున్నావా అన్నట్టు అంటాం. ఐ డోంట్ నో. హారిక గారు అసలు యా, సో ఇప్పుడు మన టాపిక్ మీకు తెలుసు కదండి, మనం ఉపవాసం చేయలేను అని మోనిక అంటుంది. చేస్తే మంచిది నేను అంటున్నాను. ఇప్పుడే ఛానల్ పెట్టాను. ఓకే, నేను ఉపవాసం చేయడం మంచిదా మంచిది కాదా చెప్పండి. మంచిదా? నేనేమన్నానంటే ఉపవాసం చేయడం వల్ల తలనొప్పి అంత టైం లేదు టక్. సో ఉపవాసం చేస్తే మంచిదా కాదా ఒక లైన్ ఆన్సర్ చెప్పండి. మంచిదే. ఓకే, బాడీ డిహైడ్రేట్ కూడా అయిపోతుంది కదా, నా మాట వినరేంటి? నేను చెప్తా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. రేపు కాల్ చేయండి, మళ్ళీ మాట్లాడుకుందాం. నేను చెప్పే విషయం ఏంటంటే ఉపవాసం చేయడం వల్ల ఏంటవుతుందంటే రోజు మన సిస్టంలో రోజు వేసేస్తుంటే దానికి కొంచెం రెస్ట్ ఇవ్వాలి కదా. రెస్ట్ ఇచ్చినప్పుడు ఏమవుతుంది, లోపల ఉన్న రోగాల మీద అది పనిచేస్తుంది అనమాట మన ఇమ్యూనిటీ సిస్టమ్. లేదంటే ఓన్లీ తిన్నది డైజెస్ట్ చేసే పనిలోనే ఉంటుంది. ఓన్లీ లోడింగ్ చేస్తే అది అన్లోడింగ్ అవ్వడానికి ప్రాబ్లం అవుతుంది. అన్లోడింగ్ అవుతుంది కానీ ఓకే. సో గైస్ ఇదండి ఉదయ్ నా కళ్ళు తెరిపించావు. నేను కూడా ఫాస్టింగ్ ఉంటాను రేపటి నుంచి. మంత్లీ వన్స్ అయినా నేను ఫాస్టింగ్ ఉంటాను. సో ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. సో గైస్ ఇప్పుడైతే ఈ రోజు నుంచి రంజాన్ సీజన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి మా ముస్లిం సోదరులకి సోదరిమణులకి అందరికీ మరొకసారి రంజాన్ శుభాకాంక్షలు. అందరూ హ్యాపీగా రోజా చేయండి అండ్ ఆరోగ్యంగా ఉండండి, ఎంజాయ్ చేయండి. సో రేపు మళ్ళీ కలుద్దాం. హలీం కూడా తినేసేయండి. బాబాయ్, మళ్ళీ కలుసుకుందాం. దిస్ ఇస్ మోనికా అండ్ ఉదయ్ సైనింగ్ ఆఫ్. టాటా.